స్వాహాకారవ షట్కారో వేదాశ్చ విద్యాశ్చ వివిధాస్తథా ఆయత్రమత్ర రాజర్షే సర్వమే తన్న సంశయ అన్నాడు వశిష్ఠుడు. స్వాహాకారం, వషట్కారం, వివిధ విద్యలు అన్నీ ఆ శబళని ఆవహించి ఉన్నాయి. ఆ శబళ లేకపోతే జీవితం లేదు. అందుకని నేను శబళని ఇవ్వలేను, కుదరదన్నాడు. అంటే ఆయన అన్నాడు, శబళకి బదులుగా నీకు ఒక్కొక్క రథానికి పూంచడానికి వీలుగా 4 గుర్రములు కట్టవలసిన రథాలు ఇస్తాను. అటువంటివి ఎన్ని రథాలు ఇస్తాను? నీకు 400 రథములు ఇస్తాను. ఆ 400 రథములు బంగారు తాళ్లతోటి, బంగారు చిరుగంటలతో అలంకరింపబడి ఉంటాయి. ఆ 800 గుర్రాలు మామూలు కావు, మత్సలేని 800 తెల్ల గుర్రాలు ఇస్తాను. 400 రథాలకి 800 ఈ గుర్రాల్ని కట్టుకుని నువ్వు వెళ్ళవచ్చు. అటువంటి రథాలు ఇస్తాను. 14,000 ఏనుగులను ఇస్తాను. 11,000 ఉత్తమ జాతి అశ్వాలను ఇస్తాను. 1,000,000 గోవులను ఇస్తాను. కావలసినన్ని మణిమాణిక్యాల్ని, వజ్రవైఢూర్యాల్ని, బంగారాన్ని ఇస్తాను. ఇంకా ఏమైనా కావాలంటే అడిగిస్తాను. శబళనొక్కదాన్ని నాకు. ఆయన అన్నాడు, ఎన్నైనా ఇస్తానని నువ్వను, ఇదొక్కటి మాత్రం నేను ఇవ్వను. ఎందుకనంటే నేను, నా జీవితము, నా ఆశ్రమమే ఆ శబళ. కోపం ఎక్కడి నుంచి వస్తుంది? నిన్ననే కదా మీతో మనవి చేశాను, రాగము నుండి కోపం వస్తుంది. ఎందుకంటే రాగము, ద్వేషము అక్క చెల్లెళ్ళు. ఒక వస్తువు మీద ప్రీతి, అది మనకి దక్కలేదు, ఎవడి వల్ల దక్కలేదు వెతుక్కోవాలి. వాడి మీద కోపం, వెంటనే వాడు అని తెలియగానే ఇక వాడి మీద కోపం బయలుదేరుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు ఈ వశిష్ఠుడు ఆవుని ఇవ్వట్లేదు, లోపల రగులుకోవడం మొదలుపెట్టింది విశ్వామిత్రుడికి. కోపం బయలుదేరుతోంది. అది అగ్నిహోత్రం. అదేం మెల్లమెల్లగా నీటి బొట్లు వచ్చినట్టుగా రాదు. వచ్చిందా అగ్ని జ్వాల వచ్చినట్లు లేచిపోతుంది పైకి. అందుకే నదీ ప్రవాహంతో పోల్చింది తార, నది యొక్క వరదతో పోల్చింది. ఒక్కసారి పాము పడగెత్తి లేచినట్టు పైన లోపల క్రోధం లేచి ఇప్పుడు అన్నాడు, నేను వశిష్ఠ మహర్షి మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. రత్నం మి భగవన్నీ తత్ రత్నహారీ చ పార్థివా తస్మాన్ని శబళాం దేహి మమైషా ధర్మతో ద్విజా అన్నాడు. ఈ లోకంలో రాజుకి ఒక పేరుంది. ఏమిటి అంటే ఆయన రత్నహారి. ఎందుకంటే లోకంలో ఎక్కడ అమూల్యమైన రత్నము దొరికినా, అది ఎవరింట్లో దొరికినా అది ప్రభువుకే చెందుతుంది. ఏదో మా ఇంట్లో అకస్మాత్తుగా నేను ఏదో ఇంకో గదేసుకుందామని పునాది తీస్తుంటే ఓ వజ్రాల పాత్రలు 2 దొరికాయి అనుకోండి, మా ఇంట్లో దొరికాయండి అంటే కుదరదు, అది ప్రభుత్వానికే చెందుతుంది. ఎక్కడ అమూల్యమైన వస్తువు ఉన్నది ప్రభుత్వానిదే. అందుకే రత్నహారీ చ పార్థివా, ప్రభువు రత్నములను తీసుకుంటాడు, అవి ప్రభువుకి చెందుతాయి. అమూల్యమైనదైతే రత్నం అని పిలుస్తారు. ఈ శబళ అమూల్యమైనది, అందుకని ఇది రత్నం. మమైషా ధర్మతో ద్విజా, అందుకని ధార్మికంగా ఆలోచిస్తే ఎవరికి చెందుతుంది? నాకు చెందుతుంది. నువ్వు నాకు ఇవ్వడం ఏంటి? అడిగానంతే, ఓ మర్యాద కోసం అడిగా ఇమ్మని. నువ్వు నాకు ఇవ్వక్కర్లేదు, అది నాది, నేనే పట్టుకుపోవచ్చు. అడిగానని హఠం చేస్తున్నావు ఇవ్వనని, నిన్ను అడగక్కర్లేదు తోలుకుపోవచ్చు అన్నాడు. అంటే ఏమైంది ఇప్పుడు? మెల్లిగా పిడివాదానికి బయలుదేరింది. కోపం వచ్చేసింది అనుకోండి, తను ఏమనుకుంటున్నాడో దాన్నే సమర్థించి మాట్లాడతారు. అది పరమ ప్రమాదకర లక్షణం అండి జీవితంలో. అమ్మ బాబోయ్, అది అలవాటు అయిపోయింది అనుకోండి జీవితంలో, అంతకన్నా ప్రమాదహేతు ఇంకోటి ఉండదు. ఏమయ్యా అలా గుద్దేశావేమయ్యా అన్నారు అనుకోండి, చిన్నపిల్లాడు సైకిల్తో గుద్దేస్తే వాడు వెంటనే తాతగారు క్షమించండి పొరపాటు అయిపోయింది అని ఒక మాట అంటే వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. ఏం మీరు చూసుకోక్కర్లేదా అన్నాడు అనుకోండి, వాడు రావణుడు అవుతాడని గుర్తు. పొరపాటు జరిగినప్పుడు క్షమించండి అనగలగడం నాగరికత, సంస్కృతి, వృద్ధిలోకి వచ్చేటటువంటి లక్షణం. దాన్ని రకరకాల మాటలతో, అభూత కల్పనలతో సమర్థించుకునే ప్రయత్నం చెయ్యడం రాక్షస బుద్ధి, రావణ బుద్ధి. సుందరకాండలో కనబడుతుంది రావణ బుద్ధి అంటే ఏమిటో. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్రుడు పిడివాదం బయలుదేరదీశాడు. ఇది రత్నంతో సమానం కాబట్టి ఇది నాకు చెందుతుంది, అసలు నిన్ను అడగవలసిన పని ఏమిటి, నేనే తీసుకెళ్ళిపోవచ్చు దీన్ని. ఊరుకున్నాడు. అర్థమైపోయిందిగా అవతలవాడి హృదయం. ఇంకంతకన్నా ఏం చెప్పాలి? మీరు ఇవ్వక్కర్లేదు, అది నాది, నాది మీ దగ్గర ఉంది ఇన్నాళ్ళు, నాది నీ తీసుకుపోవడానికి మీ అనుమతి ఏమిటండో అంటే ఇప్పుడు కాదన్నాడు అనుకోండి, సైన్యంతో ఉన్నాడు, యుద్ధానికి వస్తాడు కదూ. ఊరుకున్నాడు. ఆయన కోప్పడలేదు,
వశిష్ఠుడు. ఎందుకని? సందర్భాన్ని పరిశీలనం చేసుకుని తాను ఎలా ఉండాలో అలా ఉండడం వశిష్ఠుడికి వచ్చు. తన కోరిక తీరలేదన్న కోపంతో కామధేనువుని పట్టుకుని తీసుకుపోతున్నాడు విశ్వామిత్రుడు. కొంత దూరం తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత కామధేనువు పట్టు తప్పించుకుని పరిగెత్తుకొచ్చింది వెనక్కి. దానికి వశిష్ఠ మహర్షి మీద అనురక్తి. అది పరిగెత్తుకొచ్చింది. నేను నీ పట్ల ఏమైనా దోషం చేశానా? నీ బాధకి కారణమయ్యానా? నువ్వు నన్ను ఎందుకు విడిచిపుచ్చావు అని అడిగింది. వెంటనే వశిష్ఠుడు అన్నాడు, నువ్వు దోషమూ చెయ్యలేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు అన్నాడు. మరి విశ్వామిత్రుడు నన్ను తీసుకుపోతున్నాడు. వెంటనే ఏమి మాట్లాడతారండి అసలు? ఆ మాటల సొబగు చూడాలి. మాట్లాడక అర్థం లేని ఊరికే పిచ్చి పిచ్చి మాటలన్నీ ఉండవు అందులో. ఆన్సర్ టు ది పాయింట్ అంటారు చూసారా, అంత ఖచ్చితంగా ప్రశ్న జవాబు అలా ఉంటాయి. ఆయన అన్నాడు, అతను ప్రభువు, బలవంతుడు, చాలా సైన్యం ఉన్నవాడు, క్షత్రియుడు, గర్వంతో ఉన్నాడు. నువ్వు కావాలని విశేషమైన కోరికతో ఉన్నాడు. నా మీద కోపం పెట్టుకున్నాడు, నిన్ను తీసుకుపోతున్నాడు. నేను నిన్ను విడిచిపెట్టలేదు. వెంటనే కామధేను అంది, అది క్షత్రియ బలం, నీది బ్రహ్మబలం. నువ్వు తలుచుకుంటే ఆ బలాన్ని అణచగలవు. అవతల సైన్యం ఉందని కదా నువ్వు అంటున్నావు. నువ్వు ఆదేశించి సైన్యాన్ని సృజిస్తాను, నీ ఆదేశం ఉంటే సృజిస్తాను. వెంటనే ఆయన అన్నాడు, అవతల సైన్యం పడిపోగలిగినంత సైన్యాన్ని సృజించు అన్నాడు. వెంటనే కామధేనువు సంకల్పం చేసింది. దాంట్లోంచి పప్పలవులు అనేటటువంటి జాతి పుట్టింది. పుట్టి దాని శరీరంలోంచి కొన్ని లక్షల మంది దిగిపోయారు. దిగిపోయి యుద్ధానికి వెళ్ళారు విశ్వామిత్రుడితో. విశ్వామిత్రుడు చూశాడు, ఇప్పుడు దాని మీద వ్యామోహం మరీ పెరుగుతుందా పెరగదా? ఇది మనకే ఉండాలరా అన్న ఆలోచన వస్తుందా రాదా? వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఏడిచింది, నేను నీతో ఉంటానని సైన్యాన్ని సృజించన్నాడు, సృజించింది. వశిష్ఠుడి మీద దీనికి ఇంత ప్రేమ ఏమిటి? ఇప్పుడు వశిష్ఠుడి మీద కోపం ఇంకా పెరుగుతుందా పెరగదా? ఇది కావాలన్న కోరిక పెరిగింది, వశిష్ఠుడి మీద కోపము పెరిగింది ఇంకా. కాబట్టి ఇప్పుడు తన సైన్యాన్నంతటినీ యుద్ధానికి మోహరించాడు. బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. అటు సైన్యము పోయారు కొంతమంది. విశ్వామిత్రుడు గొప్ప యుద్ధం చేసి పప్పలవులందరినీ కూడా అణిచేశాడు. చూసింది కామధేనువు, వశిష్ఠుడి వంక చూసింది. ఓ అన్నాడు, ఇంకా సృజించు అన్నాడు. తస్య హుంబారవాజ్యాతా కాంభోజా రవిసన్నిభా ఊధసత్వత సంజాతా పప్లవా శస్త్రపాణయ. ఒక పెద్ద అంబారావం చేసింది. ఆ అంబారావం చేసినప్పుడు ఆ ధ్వని తరంగాలలోంచి కాంభోజా రవిసన్నిభా, సూర్యబింబం యొక్క ప్రకాశం ఎలా ఉంటుందో అంత కాంతి కలిగినటువంటి కాంభోజ జాతి పుట్టింది. దాని యొక్క యోనిలోంచి యవనులు పుట్టుకొచ్చారు. దాని యొక్క గోమయ స్థానంలోంచి శకులు పుట్టుకొచ్చారు. దాని యొక్క రోమ కోపాల్లోంచి మ్లేచ్చులు, హారీతులు, కిరాతులు లక్షల మంది పుట్టుకొచ్చారు. ఇలా కన్ను తెరిచి కన్ను మూసే లోపల విశ్వామిత్రుడి సైన్యాన్నంతటినీ చంపేశారు. విశ్వామిత్రుడి కొడుకులు ఒక్కసారి వశిష్ఠ మహర్షి మీదకి వచ్చారు. ఇదిగో ఈ వశిష్ఠుడి వల్లే కామధేనువు మా నాన్న సైన్యాన్నంతటినీ చంపేసింది. ఈ శత్రుత్వం అంతా ఎంతసేపట్లో వచ్చింది? అంతకుముందు వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నారు, అంతకుముందు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అంతలో వచ్చింది శత్రుత్వం, అంతలో వచ్చింది కోపం. కోపాన్ని అణుచుకోలేకపోతే ఎలా మారిపోయిందో చూడండి సన్నివేశం ఒక్కసారి. ఆగర్భ శత్రువుల్లో అయిపోయారు ఇద్దరు.